నమస్కారం. ఏం చేస్తుంటారు? నేను ఐటీఐ సెకండ్ ఇయర్. అయితే ఎలా ఉంది ప్రస్తుతం పాలిటిక్స్ అసలు ఎలా అనిపిస్తుంది? న్యూస్ చూస్తున్నారా? చాలా మంది జగన్ మళ్ళీ రాడంటున్నారు అన్న. వస్తారు ఈ జనం, మీరే చూస్తున్నారు. మేము చెప్పే అంత కాదు, చదువుకునే వాళ్ళందరికీ తెలుసు జగన్ ఏం చేశాడని. వాళ్ళు అలా ఓట్లు వేస్తే బెదిరిస్తామని అంటలేదు, గెలిచామని తెలిస్తేనే ఓట్లు వేయనట్టున్నాడు. వాళ్ళెవరు అలా చెప్పలేదు. గెలిచామని తెలిస్తే నా మీద నమ్మకం ఉంటేనే ఓట్లు వేయనట్టున్నారు. అందుకనే మేము ఎండకబడి వచ్చాము ఇప్పుడు. అది వాళ్ళు ఎవరు ఎంతమంది ఎన్ని పార్టీలు అభివృద్ధి లేదంటారు కదా, ఎందుకు లేవన్నా? ఇప్పుడు సెంటు స్థలం ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు వచ్చి 15 సంవత్సరాలు. బాత్రూమ్ కట్టుకొని కూడా సరిపోదంటారు టీడీపీ. అసలు వాళ్ళు అది కూడా ఇవ్వలేదు కదన్నా. వాళ్ళు అది కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు సెంటు స్థలం ఇచ్చాడు, ఇంకేం కావాలి? కాదు బ్రో, యూత్ అంతా పవన్ కళ్యాణ్ అనుకుంటారు. అవును, ఓట్లు లేని వాళ్ళు ఎన్న అనుకుంటారన్న. పవన్ కళ్యాణ్ అంటే గెలవాలి కదా. తెలంగాణలో అన్నారు, అక్కడ ఓడిపోయారు. ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి వస్తారు. పవన్ కళ్యాణ్ అన్నారు ఓకే, మెగా ఫ్యామిలీ ప్రాణం ఇస్తాం మెగా ఫ్యామిలీకి. అది ఓటికి, ఫ్యాన్ ఓటికి. రాజకీయ పరంగా వస్తే సీఎం జగన్ కే ఓటేస్తా. పవన్ కళ్యాణ్ సినిమా ఓటికి హీరో, రాజకీయ పరంగా కాదు. రాజకీయాలలో కూడా వచ్చిండు బ్రో. వస్తే మాకు అవసరం లేదు బ్రో, మాకు జగనే కావాలి. వాళ్ళ కట్టు ఎంతమంది కట్టుకొట్టు వచ్చినా కానీ మేము ఎవరికయ్యో సీఎం జగన్. సినిమాలేం పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అంటే ప్రాణం ఇస్తా. మెగా ఫ్యామిలీ ఎవరన్నా కానీ రాజకీయ పరంగా వస్తే సీఎం జగన్ ఫస్ట్ డే బెనిఫిట్ షో. కానీ రాజకీయ పరంగా వస్తే సీఎం జగన్ అన్న. మాకు 5 గంటలు ఇచ్చాడు. నేను బీటెక్ చదువుకున్నా, రూపాయి ఖర్చు పెట్టుకోవాలా, మొత్తం గవర్నమెంటే ఇచ్చింది. మా అక్కగా పెన్షన్ వచ్చింది, చాలు. అందరికి మంచి జరుగుతుంది. ఇల్లు పట్టా వచ్చింది. మాది పల్నాడు జిల్లా, ఇళ్ల స్థలం వచ్చింది, చాలు బ్రో. 2024 జగన్ అన్న వన్స్ మోర్. అంతే. ఎవడన్నా అనుకున్నా గానీ, ఎంతమంది వచ్చినా గానీ 24లో మళ్ళీ జగనే వస్తాడు. ఏపీ కింగ్. అది రాయలసీమ గడ్డ, ఇది ఏపీ అడ్డ, జగన్ అన్న అడ్డ. పార్టీలో చాలా వరకు కూటమి వస్తున్నాయి. జనసేన, టీడీపీ, సిపిఎం, సిపి అన్ని వస్తున్నాయి కదా బ్రో. గట్టిగా రజనీకాంత్ డైలాగ్ అయితే కాదు, ఆ డైలాగే. కానీ మళ్ళీ చెప్తాను అనుకోబాండి, పందులు గుంపు గుంపుగా వస్తాయి, సింహం మళ్ళీ సింగల్ గానే వస్తుంది. ఎంతమంది వచ్చినా గానీ సింహాన్ని ఏం చేయలేరు. అవునా కదా? అది మళ్ళీ పక్కాగా 2024 జగన్ అన్న వన్స్ మోర్. తిరుగులేదు, జగనే వస్తాడు మళ్ళీ. కాదు బ్రో, నాకు డౌట్ బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తుంటారు మీరు, అభిమానులంతా. ఆయనే చెప్పిండు మొన్న, సినిమాలు చొక్కాలు దించుకుంటారు, మీటింగ్ లో పోతా. మీటింగ్ అయితే వెళ్ళం బ్రో, సినిమాలు చూస్తా. ఫస్ట్ షో వెళ్దాం, కానీ రాజకీయ పరంగా అయితే కాదు. ఓటు మాత్రం వేయవు. అది మటుకు జగన్ అన్నకే ఓటు. ఎవరు ఎంతమంది వచ్చి అడిగినా గానీ, నేను ఉండేది మాది పల్నాడు జిల్లా, నేను ఉండేది మంగమూరు రోడ్డు మిలిటరీ కాలనీలో. ఎవరు వచ్చి అడిగినా కానీ ఒకటే మాట, జగన్కే ఓటు. బ్రో ఏ పాట నీకు బాగా ఇష్టమైన పాట ఏంది బ్రో? జగన్ మన కొత్తగా వచ్చింది బ్రో, ఇది జెండాలు జత కట్టడమే మీ జెండా. జెండాలు జత కట్టడమే మీ జెండా. పాట హైలైట్ బ్రో. అది ఒకటి. వచ్చారా పులివెందుల పులి వచ్చారా, హైలైట్. లైన్ పాడు బ్రో. వచ్చారా పులివెందుల పులి వచ్చారా. అదేనా? పులేనా బ్రో? ఎస్ బ్రో, పులే. షర్మిలానే సపోర్ట్ చేయట్లే పులికి బ్రో. షర్మిల అని వస్తే మనం బయట చూసుకుంటాం బ్రో. ఇప్పుడు బయట అక్క చెల్లెలే అన్నదమ్ముళ్ళే కొట్టుకుంటున్నారు. అలాంటిది రాజకీయ పరంగా వస్తే ఎవరైనా అంతేగా బ్రో. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని టీడీపీ వాళ్ళని అది ఇది అని తెగ తిట్టాడు. ఇప్పుడు పక్క ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసుకున్నారు బ్రో సీట్ల గురించి. అదేం లేదు బ్రో, నార్మలే. జగన్ గెలుస్తాడు పక్క, అంతే. 150 వచ్చినాయి కదా. 175 పక్కా వస్తాయి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిలబడద్దా? నిలబడచ్చు, కానీ ఒక్క సీటు కూడా రాదు. ఎందుకని? అదంతే. జగన్ గారిని చూసారా? చూసాం, దగ్గరికి పోయి చూసాం. ఎలా ఉందండి? బాగున్నారు. జగన్ పరిపాలన ఇంకా బాగుంది. ఏమైంది మీకేమంటుంది? మీరు ఏం చేస్తున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఎలా ఉంది? ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళందరూ వేస్తారా? జాబులు లేవు, అభివృద్ధి లేదు అంటున్నారు. జాబులు లేకపోయినా వస్తాయి. వస్తాయి అంటే ఇప్పుడు తాగలేదు, అప్పటికప్పుడు ఎట్లా వస్తాయి? అభివృద్ధి అందుతున్నాయా పథకాలు? యూత్ అంతా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు అంటున్నారా? పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రమే, పాలిటెక్నిక్ పనికిరాడు. సినిమాలకి చెప్పు పవన్ కళ్యాణ్. నన్ను పోయినసారి 2 సార్లు తెలుసా, ఒక్కసారి కూడా గెలవాల. ఈసారి కూడా అంతే పరిస్థితి.
అభిమానం ఉంటది కానీ పాలిటిక్స్ తో పనికిరాడు. అది ఆయన సినిమాలు ఫస్ట్ అంతే అంటారు. అంతే. సినిమా చూస్తారా మీరు పవన్ కళ్యాణ్? సినిమాలు చూస్తాం కానీ పవన్ కళ్యాణ్ కోటేయం అంతేనా?